పెట్టాలా బంగ్లాకి కూడా కట్టెలు పెడతాను కట్టేది గాడ ఎందుకు పెడతాను తీసేయి ఏనదిరా ఇవాళ మన బంగ్లా 10-20 మంది ఎక్కుతారు ఎక్కిన వాళ్ళు 500 ఇస్తేనే ఎక్కడిస్తా లేకుంటే ఎక్కనియనీడా అందుకనే కావాలుండా ఇంకోరికన్నాయా నువ్వు బల అవుతావమ్మమ్మ ఎంతమంది కానీ ఉన్నా నీ అన్ని బంగ్లాలు ఉన్నాయి నీ ఎన్ని లక్షలు పెట్టి కట్టకుండా అరే నాన్న అద్దం దువ్వాన్ని తీసుకున్నారా ఇటు కట్టెందుకు పెట్టినావు ఎలా బిడ్డ సంక్రాంతి పండుగ కదా అందరు గాలిపాడాలు ఎగిరేస్తారని బంగులు ఎక్కుతారని కట్టారు అడ్డం అమ్మమ్మ నాకు పాత అంగి కావాలా ఎందుకు బిడ్డ పట్టని కొత్త అంగులు ఉండగా పాత అంగులు అడుగుతావు నాకు పదం కావాలా ఇప్పుడు కొని నువ్వు కొనియకపోతే మా ఇంటికి కొని ఇప్పుడు నాకు అందరు కొత్త అంగిలు కావాలంటే ఇటు పాత అంగి కావాలంటాడు పాత అంగి కోసం ఇప్పుడు నేను ఏడుకోవాలా ఏ దుకాణకోవాలా పాతంగా అంటే గిట్లా వేసుకోవాలి గిట్లా ఎగిరేసేది ఎగిరేసేదంటే గాలిపాటమా కోరుకోడా పాతంగి యాదరా గాలిపాటం ఎగిరేసేది గదేకిది నాకు కొని నాకు కావాలా సరే కొనిస్తగానే దాంట్లో ఫోన్ ఉంటే పోయింటే ఓ కూరగానంత గిట వస్తారు కదా ఓ సిగ్గారు మిత్తరా నీ గాడి గాడిన ఒక పొరగా నెంబర్ తిరగడానికి మా గ్యాంగ్ వచ్చింది నేను ఈరోజు తిరిగితే నీకే అనిపిస్తుంది గాలపడం గిట్ల నువ్వేమైనా కొనిచ్చినా అదే దారా అని సోపదాం లెక్క మనం నీ ఫోను అలా ఎందుకు మనం ఇప్పుడు అలా తీసుకురా నాకు అవసరం లేదు అలా తీసుకురా లేకపోతే నాకు గాలి పెట్టాను అని ఆవుర బిడ్డ అవతల బంగుల మీద ఆడేటి అన్ని మన బంగుల మీదకి వస్తాయి పెద్ద గైకాట చూసిన అన్ని అచ్చిన తెంపుడు నీకే ఇస్తావు మన బంగారం వీనికి ఎన్ని వస్తాయి అన్ని అన్ని నీకు హలో ఎవరు మీరు అమ్మ నేను సర్పంచ్ అమ్మను ఓ సర్పంచ్ అమ్మ నువ్వా సేపు పోటీ పెడతా అనుకుంటా మీరు వేస్తా అంటే నేను పెడతా వేస్తాము ఎందుకయ్యో ముగ్గుల పోటీ పెడితే వేస్తాము సరే కానీ మరి గెలిచిన వాళ్ళకు మరి ఏమి ఇస్తావు 2000 ఇస్తావా సరే సరే మరి వస్తానా మేము నాని ఇంటికానే ఉండు నీ ముగ్గుల పోటీ కాడికి పోతానా ఇంటికానే ఉండేటు పోకు వారికి పోటీకి వచ్చినాక సాగుతాం శిశువాతం 2000 రూపాయలు ఇస్తా గడ్డలకి ఏం లేవు ఇద్దరం కలిసి వేసుకుందాం నువ్వు ఓటు నోటు వేస్తే మనకేం తావు మన ఇద్దరం కలిసి ముగ్గులు వేసుకుంటే మనకేమన్నా నచ్చేటి ఉంటే వస్తాయి సరే ఇద్దరం కలిసి వేసుకుందాం నీ మాట నేను ఎందుకు కాదంట వాళ్ళిద్దరు ఉండరా నువ్వు భయపడకు మనం గట్టిగానే ఉన్నాం మనకేం కాదు కానీ 2000 అంట గెలిచిన వాళ్ళకు వాళ్ళకి వస్తే మనకు వస్తాయి నువ్వేం భయపడకు నేనున్నా కదా నేను వేస్తా నేనున్నా అంటున్నావు వాళ్ళు చదువుకున్న వాళ్ళు మనకన్నా మంచి చేస్తారు ముగ్గురు చదువుకున్న వాళ్ళైతే ఎవరు అయితే ఎవరు తెలివి వాళ్ళకు ఉంటుంది నువ్వు గట్ల భయపడతావా అని వచ్చేది రాగా ఒక అల్లు పట్టుకొచ్చిన మనమే గెలుతాం కానీ వాళ్ళు మరి మనం గెలుతామని వచ్చింది ఆయన మనమే గెలుతాం ఎందుకు భయపడతాను పట్టి చేద్దాం గంట తెలిసింది మొగ్గయి ఒకవేళ గెలిస్తే ముగ్గులలో గెలిస్తే ఒక్కగానే తీసుకుంటున్నా నువ్వు తీసుకోవా మొగ్గయి నువ్వు ఒక్కదాని వేస్తానని చూస్తాడా నేను గిట్ట వేస్తే నీకంటే మంచిగా వేస్తా నేను ముగ్గు
మంచిగా మంచిగా నింపిస్తున్నావు. మన ముగ్గు మంచిగా కావాలా? మనమే ఫాస్ట్ వస్తాం, వాళ్ళే ఓడిపోతారు. ఉండరు నేను వెళ్ళేసిన ముగ్గు మంచిగా ఉంటుంది. మా సూపర్ ఉంటుంది ముగ్గు. మా చూడు ఎంత మంచిగా వస్తావు చూడు. ప్రైజ్ మాకే. దా సర్పంచ్ అమ్మ ముగ్గు చూద్దురా. సరే అత్తన్నట్టు సర్పంచ్ అమ్మ నీకే ముగ్గు నచ్చింది చెప్పు. చెప్పు సర్పంచ్ అమ్మ ముగ్గు గురించి. నాకు ఈ నవిలు ముగ్గు నచ్చింది. నెవిలి ముగ్గు కుండల ముగ్గులు వేసుకొని బాగా ఉబ్బుతాండ్రు. మేము అసలు అంటే ఎప్పుడో వేసేద్దు. సంకురాత్రి పండుగ అంతా మా ముగ్గులే ఉంటుంది. ప్రతి యాకిట్లో మా ముగ్గులే వస్తాయి. అప్పుడు ఏర్పడుతుంది నీ లెక్క. అదొకటే బాగా ఉబ్బుతారు కదా. బానమ్మ ఎవరకు నీ మళ్ళీ చూస్తా ముగ్గు, మళ్ళీ ముగ్గు ఎట్టు మళ్ళీ చూస్తా. నాకు బానమ్మలో ముగ్గు నచ్చింది. చూసినావా మా ముగ్గు రేంజ్ అంటే ఇది సంక్రాంతి మజాక. ఫస్ట్ టైం మా ముగ్గుల కాడికి వచ్చి మా ముగ్గు నచ్చిందంట, వెనకసీర వాళ్ళ ముగ్గుల కాడికి అవి నచ్చిందంటవా? ఇదేం పోటీ ఇదేం లెక్క. ఫస్ట్ ఫస్ట్ అయితే బానమ్మలో ముగ్గుకి వచ్చింది. మా ముగ్గు కాడ ప్రైజ్ మంచిగా ఉందని అన్నది. మళ్ళీ వాళ్ళు సాటుకు ఏమో గుసగుసలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ముగ్గు నచ్చింది అంటుందిరా. ఇంకో ముగ్గుల పోటీ జరుగుతుంది.